ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజేచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక ఎప్పట్లానే లైక్ చేసి ప్రోత్సహించండి. టీటీడీకి సంబంధించిన తాజా నిర్ణయాలేంటంటే, మనం ఈ పాటికి చూస్తూ ఉండుంటారు మీరందరూ కూడా. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేశారు. అదేవిధంగా ఏపీఎస్ టూరిజం సంబంధించి టికెట్స్ రద్దు చేయడం జరిగింది. ఇక 2 గంటల్లోనే దర్శనం అయిపోయేలాగా నిర్ణయాలు తీసుకున్నారు అనేసి మీరు ఈ పాటికి హెడ్డింగ్‌లన్నీ చూసుంటారండి. వీటికి సంబంధించిన వాస్తవాలేమిటి? అసలు ఏం జరిగిందన్నది నేను మీకు తెలియజేస్తాను. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మేమందరం కూడా మీకు సమాచారం ఇస్తున్నామా? మిమ్మల్ని మరింత కన్‌ఫ్యూజ్ చేస్తున్నామా అని. ఎందుకంటే శ్రీవాణి ట్రస్ట్ రద్దయిపోయింది అనగానే నాకు చాలామంది మెసేజ్‌లు చేశారండి. సార్ మేమందరం టికెట్లు బుక్ చేసుకున్నాం ఆల్రెడీ 10,000 పెట్టి. మా పరిస్థితి ఏమిటి అని. సో, వీటిపై కొంచెం క్లారిటీగా చెప్తానండి మీకు నేను. శ్రీవాణి టికెట్ నిజంగా మనమందరం కూడా ఏమనుకుంటున్నామంటే రూ. 10,000 పెట్టి టికెట్ కొనుక్కుంటే గనక మొదటి గడప నుంచి దర్శనం ఇస్తారనుకుంటున్నామండి. కానీ టీటీడీ వాళ్ళ ఉద్దేశ్యం అది కాదండి. శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనమాట. సో, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా చోట్ల ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు. సో, అటువంటి ఆలయాలు నిర్మించడానికి మీరు కనుక రూ. 10,000 డొనేషన్ ఇస్తే ఆ డొనేషన్ ఇచ్చినందుకు గాను మిమ్మల్ని మెచ్చుకుంటూ స్వామివారి దర్శనానికి, బ్రేక్ దర్శనానికి వాళ్ళు పంపిస్తున్నారనమాట. అది అసలైన ముఖ్య ఉద్దేశం అండి. మీరు ఈ పాటికి చాలా సార్లు చూసుంటారు పేపర్‌లో ఎస్సీ, ఎస్టీ సంబంధించి కానీ, లేదంటే ఇంకా బాగా వెనకబడిన కులాలకు సంబంధించి కానీ, ఆ ఏరియాలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆలయాన్ని నిర్మించారనేసి. ఇప్పుడు మొన్న కూడా మీరు పేపర్‌లో చూసుంటారు. సమరత ఫౌండేషన్ ద్వారా కూడా ఇవి ఆలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందండి. అక్కడ ఏంటంటే ఆలయం నిర్మించడమే కాకుండా బ్రాహ్మిన్స్ కాకుండా అదర్ క్యాస్ట్ వాళ్ళని మాక్సిమం అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వాళ్ళకి ఆలయాలని పూజ చేయడానికి గాను తగిన శిక్షణ ఇప్పించి వాళ్ళని అక్కడ పెట్టడం జరుగుతుందనమాట. సో, అదంతా కింద లెవెల్‌లో జరుగుతున్న వర్క్ అండి. సో, మీరిచ్చే డొనేషన్ ఏవైతే ఉందో వాటికి సంబంధించిన డొనేషన్ అనమాట. సో, ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి గాను మీరు రూ. 10,000 అనేది డొనేషన్ ఇస్తున్నారు. కాబట్టి అందరికి అర్థమైంది ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ అంటే రూ. 10,000 టికెట్ అది. ఆ టికెట్ తీసుకుంటే గనక ముందు నుంచి అంటే మొదటి దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చు అన్నది మనకు అందరికీ అర్థమైంది. సరే ఏదైతే ఏముంది గానీ మొత్తానికి రూ. 10,000 సంబంధించి ఇప్పుడు రద్దయిపోయాయా? ఉన్నాయా అని. అసలు ఏం జరుగుతుందంటే మీరు గనక ఒకవేళ రేపు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే గనక ఈ విధంగా చేయండి. టీటీడీ యాప్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనం ముందుగా రూ. 10,000 అనేది డొనేషన్ ఇవ్వాలనమాట. సో, 10,500 కాదండి. రూ. 10,000 నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. చాలామంది తెలియక 10,500 అన్నారు కదా అని చెప్పేసి 10,500 ఒకేసారి కట్టేస్తుంటారు. అలా కట్టకూడదండి. రూ. 10,000 డొనేషన్ కట్టాలి. సో, ఈ విధంగా కట్టిన తర్వాత మీకు కొత్త ఆప్షన్ మీకు మెనూలోనే డోనర్ ప్రివిలేజ్ అనే ఒక ఆప్షన్ వస్తుందనమాట. సో, దాని మీద క్లిక్ చేస్తే సో, ఎవరైతే కట్టారో వాళ్ళకే కనిపిస్తుందండి. దాని మీద క్లిక్ చేసుకొని అప్పుడు మీరు దర్శన టికెట్ అనేది బుక్ చేసుకోవాలండి. లేదంటే మామూలుగా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయకపోతే మీకు దర్శన టికెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలో తెలీదనమాట. సో, అప్పుడు మీరు దర్శన టికెట్ అదే మీకు ఏ టైం కావాలో ఆ టైము, డేటు అవన్నీ మీరు చేసుకున్న తర్వాత అప్పుడు మీరు రూ. 500 అమౌంట్ అనేది కట్టాలి. బ్రేక్ దర్శనానికి గాను. సో, టీటీడీ వాళ్ళు చెప్పిందేంటంటే ఈ రూ. 10,000 ప్లస్ రూ. 500 ఉన్నాయి గదా! ఇవి 2 వేరు వేరు అకౌంట్‌లోకి వెళ్తున్నాయన్నమాట అండి. 10,000 అనేది శ్రీవాణిలోకు, 500 అనేది బోర్డు బహుశా టీటీడీ సంబంధించిన ఇంకొక అకౌంట్‌లోకి. ఇది టెక్నికల్ ఇష్యూ. వాళ్ళు ఏంటంటే ఏమన్నారంటే ఈ 10,000 ప్లస్ 500 ఒకే అకౌంట్‌లోకి టోటల్‌గా ఒకే దాంట్లోకి పంపించేలాగా ఏర్పాటు చేయండి అనేసి చెప్పడం జరిగిందనమాట. సో, అంతే తప్ప శ్రీవాణి ట్రస్ట్ రద్దయిపోవడం కానీ, లేదంటే గనక బుక్ చేసుకున్న టికెట్లకి క్యాన్సిల్ అయిపోవడం కానీ ఇవేమీ జరగలేదండి. సో, ఆల్రెడీ మనకు మొన్నే జేఈఓ ఆఫీస్ దగ్గర టికెట్ బుకింగ్ కొరకు ఒక ఆఫీస్‌ని కూడా ఏర్పాటు చేశారు. సో, చక్కగా మీరెళ్లి కొండపైన టికెట్లు తీసుకోవచ్చు. శ్రీవాణికి సంబంధించి ఒక 500 టికెట్స్ మనకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక 100 టికెట్లొచ్చేసి మనకు ఎయిర్‌పోర్ట్‌లో ఇస్తున్నారు. ఒక 900 టికెట్లొచ్చేసి మనకు జేఈఓ ఆఫీస్ దగ్గర కొండపైన మనకు ఇస్తున్నారనమాట అండి. సో, శ్రీవాణి ట్రస్ట్‌కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే సేమ్ డేట్‌ని మీరు దర్శనానికి వెళ్ళాలి. ఆఫ్‌లైన్‌లో అంటే ఎయిర్‌పోర్ట్‌లో గానీ, జేఈఓ ఆఫీస్ దగ్గర గానీ మీరు తీసుకుంటే గనక
నెక్స్ట్ డే దర్శనం ఉంటుందన్నమాట. సో, మీరు సింగిల్‌గా బుక్ చేసుకుంటే రూమ్ ఇవ్వరండి. ఇద్దరు బుక్ చేసుకుంటే గనక రూమ్ ఇస్తారు. ఆఫ్‌లైన్‌లో తీసుకున్న వాళ్ళకి మాక్సిమం రూమ్స్ అనేవి దొరుకుతాయి. ఒక రూమ్స్ కనుక అయిపోయి ఉంటే గనక ఆ రోజు పూట మిమ్మల్ని సీఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి చూసుకోమని చెప్తారనమాట. ఓకేనండి. ఇక రెండోది దివ్య దర్శన్ టోకెన్‌లు అనగా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనేవి ఓన్లీ శ్రీవారి మెట్ల మార్గంలోనే ఇస్తున్నారండి. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి దివ్య దర్శన్ టోకెన్‌లు అనేది ఇవ్వడం లేదు. వీటి గురించి కూడా మనకి బోర్డ్ మీటింగ్‌లో ఏమీ మాట్లాడలేదండి. బహుశా నెక్స్ట్ మీటింగ్‌లో ఏమన్నా మాట్లాడే అవకాశం ఉంది. ఏంటి అలిపిరి మెట్ల మార్గంలో ఇవ్వకపోవడం అనుకుంటే గనక, మనకు కింద తిరుపతిలో మనకు 3 చోట్లన్నది టికెట్స్ ఇస్తున్నారండి. ఒకటి విష్ణు నివాసంలోను, అంటే రైల్వే స్టేషన్‌కి అపోజిట్‌లో విష్ణు నివాసం ఉంటుంది. అక్కడికి వెళ్లి మీరు టోకెన్ తీసుకుంటే, ఆ టోకెన్ పైన మనకు టైం రాసి ఉంటుంది. సో, ఆ టైంకి తగ్గ మీరు లైన్‌లోకెళ్ళిపోతే చాలా త్వరగానే దర్శనం అయిపోతున్నాయండి ఇప్పుడు. సో, ఇబ్బందేమీ లేదు. నెక్స్ట్ శ్రీనివాసంలో ఆర్టీసీ బస్ స్టాండ్‌కి అపోజిట్‌లో ఉంటుంది. అక్కడ కూడా మీరు టోకెన్ తీసుకోవచ్చు. అదే విధంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకుంటే గనక, మీకు భూదేవి కాంప్లెక్స్ అని అలిపిరి మెట్ల మార్గం కన్నా ముందే ఉంటుందనమాట. చాలామంది తెలియక అలిపిరి మెట్ల మార్గం మధ్యలోకెళ్ళిపోయిన తర్వాత మెట్లన్నీ ఎక్కిన తర్వాత ఇక్కడ టోకెన్‌లు ఇస్తారని చూస్తున్నారు. అక్కడ టోకెన్‌లు ఇవ్వడం లేదండి. కిందే పెట్టేసారనమాట భూదేవి కాంప్లెక్స్‌లో. అక్కడ టోకెన్‌లు తీసుకుంటే మీరు మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళిపోవచ్చు. ఆ టికెట్ బస్సులో వెళ్ళే టికెట్టే ఇస్తున్నారనమాట మీకు. సింపుల్‌గా మీకు అర్థం కావాలంటే బస్సులో వెళ్ళే టికెట్టే అలిపిరి మెట్ల మార్గం దగ్గర కూడా ఇస్తున్నారు. ఓన్లీ మనకు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకి మాత్రమే దివ్య దర్శన్ టోకెన్ అంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు ఇస్తున్నారనమాట. సో, ఈ టోకెన్‌లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు అన్నది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. ఎందుకంటే మేమందరం కూడా 2 గంటలకి ఇస్తున్నారు లేదా 3 గంటల నుంచే టికెట్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నారని మేము చెప్తున్నాం. మీరేం అడుగుతున్నారంటే ఎప్పటి వరకు ఉంటాయండి ఈ టికెట్లు అని మీరు అడుగుతున్నారు. సో, 2 గంటల నుంచి టికెట్స్ ఇవ్వడం ప్రారంభిస్తారండి. ఇక్కడ డైలీ లిమిట్ ఉంటుందనమాట. 10,000 అని, 12,000, 15,000 టీటీడీ వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక విధంగా వాళ్ళు ఇస్తారనమాట రద్దీని బట్టి. సో, 10,000 టికెట్లు మనకి రిలీజ్ చేశారనుకోండి. సో, 2 గంటల టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇవి ఎంత టైం వరకు వస్తే అంత టైం వరకు ఇచ్చి కౌంటర్‌ని క్లోజ్ చేస్తారనమాట. సాధారణంగా 4:30, 5 ఆ టైం వరకు టికెట్స్ అనేవి ఉంటాయండి. ఒక్కొక్కసారి మరీ ఆహ్, రద్దీ ఎక్కువుంటే గనక 4 గంటలకే టికెట్స్ అయిపోతున్నాయి. సో, 5 గంటల తర్వాత కూడా టికెట్స్ ఉన్న రోజులు మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో, మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుందనమాట. 5 తర్వాత ఎప్పటి వరకు ఉంటున్నాయి ఏంటి అని. సో, ఇది ఆహ్, టీటీడీకి సంబంధించిన తాజా సమాచారం. సో, ఈ బోర్డ్ మీటింగ్‌లో మనకు స్పెషల్‌గా చెప్పుకోదగ్గదేంటంటే 2 గంటల్లోనే దర్శనం అయిపోయేలాగా మేము చేయబోతున్నాము. ఏఐ సహాయంతో. సో, కమిటీ వేస్తున్నామని చెప్పడం జరిగింది. సో, అది గనక నిజమవుతాయి అంటే వాళ్ళు చక్కగా కమిటీ వేసిన వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం నిజంగా అంత టెక్నికల్‌గా వాళ్ళు చేసి ఇయన్నీ చేయగలిగితే 2 గంటలు లేదా 3 గంటలు, 4 గంటల్లో దర్శనం అయినా చాలా సంతోషం అండి. అది నిజంగా త్వరలో జరగాలని కోరుకుందాం అందరం కూడా. ఎందుకంటే ఏకంగా మనందరం కూడా 24 గంటలు, 30 గంటలు అందరం వెళ్లి ఆ కంపార్ట్మెంట్‌లో ఉండడం జరుగుతుంది. సో, 2, 3 గంటల్లోనూ లేదా కనీసం ఒక 4 గంటల్లో దర్శనం అయిపోయినా ఆహ్, అందరూ చాలా సంతోషిస్తారు. ఇది కొంచెం త్వరగా అవ్వాలని కోరుకుందాం. ఇక వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదండి. అదేవిధంగా సీనియర్ సిటిజన్ దర్శనానికి సంబంధించి కూడా మరియు టీటీడీ టీటీడీ చైర్మన్ గారికి ఎటువంటి అభ్యంతరం ఎవరు చెప్పలేదులో ఉంది. ఆ ఇష్యూలు ఏమున్నాయి ఏంటి అని. ఎందుకంటే సీనియర్ సిటిజన్‌లు ఆల్రెడీ ఇప్పటికే ఆహ్, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవడం చేతగాక. రెండోదేంటంటే తోడు భార్యని మాత్రమే తీసుకెళ్ళాలి. మిగిలినోళ్ళని ఎవరిని తీసుకెళ్ళడం వీలు లేదు. పైగా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని మీరు తోడు తీసుకెళ్ళాలి. లాంటి కండిషన్స్ సీనియర్ సిటిజన్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయవి. వాటిని టీటీడీ వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మీటింగ్‌లో అన్నా సరే కొంచెం వీళ్ళకి అవకాశం కల్పిస్తే గనక ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్‌కి లాభం చేరే అవకాశం ఉంటుంది. రెండోదేంటంటే శ్రీవారి సేవకు సంబంధించి ఎవరొచ్చినా సరే శ్రీవారి సేవకు సంబంధించి ఏం మాట్లాడడం లేదండి. శ్రీవారి సేవకు సంబంధించి ఏంటంటే పాపం వీళ్ళకి ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదు. మొబైల్ నంబర్ మార్చుకుందామంటే అవ్వడం లేదు. ఏజ్ మార్చుకుందామంటే ఆన్‌లైన్‌లో అవ్వడం లేదు. ఆహ్, రెండోదేంటంటే ఈ టికెట్స్ వెంటనే రిలీజ్ అయిపోయినన్ని అయిపోవడము. ఒకవేళ ఎవరన్నా మానేస్తే గనుక కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి కానీ, లేదంటే అప్పటికప్పుడే కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడం కానీ, ఇటువంటి ఆప్షన్ లేకపోవడంతో శ్రీవారి సేవకులు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బహుశా అంటే ఈ మీటింగ్ అనేది టీటీడీ
బోర్డ్ అనేది కొత్తగా ఏర్పడింది కాబట్టి వీళ్ళకి సరైన అవగాహన అంటే వీటి మీద అన్నిట్ల మీద ఎవరికి ఉండదు కదా! సో, త్వరలోనే 2, 3 మీటింగ్‌లు జరుగుతాయి కాబట్టి అప్పటికన్నా సరే ఇవన్నీ కొంచెం సాల్వ్ అవుతే ఆహ్, భక్తులందరూ చాలా ఆనందపడతారు. సో, టీటీడీ బోర్డ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఏంటన్నది మనం చూద్దామండి. ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే గాని కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమైన సమాచారం అండి. ఇకపై ఆర్టీసీల్లోను అదేవిధంగా ఐఆర్‌సీటీసీ, టీఎస్ఆర్టీసీ సో, ఈ పర్యాటకకు సంబంధించిన టికెట్స్ అన్నీ రద్దు చేశారండి. బహుశా ఇంక ఉండకపోవచ్చు ఇంక మనకు. ఒకవేళ ఏమన్నా మరలా టీటీడీ వాళ్ళు ఎటువంటి నిర్ణయం అన్నా తీసుకొని కొత్తేమన్నా ప్రకటిస్తే మరలా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.